వర్షం వస్తే మహానాడు నిర్వహణకు ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు టీడీపీ నేతలు. రేపటి నుంచి 3 రోజుల పాటు కడప జిల్లాలో టీడీపీ మహానాడు జరగనుంది. ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా పార పట్టుకుని పనులు చేశారు. నిన్న కురిసిన వర్షానికి సభా ప్రాంగణంలోకి వచ్చిన వర్షపు నీరు కాస్తంత ఆటంకంగా మారింది. మరో 3 రోజులు వర్షాలుండటంతో వేదిక చుట్టూ కాలువలు తవ్వారు. వర్షం వచ్చినా మహానాడు నిర్వహణకు ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని చర్యలు చేపట్టామని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. నిన్న కురిసిన వర్షానికి కాస్తంత ఆటంకం కలిగినప్పటికీ 3 రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రెంచింగ్ పనులు చేపట్టినట్లు ఆయన వివరించారు. ఇక మరిన్ని వివరాలు మహానాడు ప్రాంగణం నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రేపటి నుంచి ప్రారంభం కానటువంటి మహానాడుకు సర్వం సిద్ధం చేశారు టీడీపీ శ్రేణులు. అయితే నిన్న సాయంత్రం నుంచి కాస్తంత వర్షం ఆటంకం కలిగిస్తూ ఉన్నా అయితే రాబో 3 రోజుల్లో కూడా ఎటువంటి వర్షం వచ్చినా దాని నుంచి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే టీడీపీ శ్రేణులు అయితే ఏర్పాట్లన్నీ ముమ్మరంగా చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే నిన్న షెడ్ లోపలికి నీళ్లు వచ్చిన నేపథ్యంలో ఇక్కడి నుంచి వర్షాలు కురిసినా కూడా ఆ షెడ్ లోపల కావచ్చు, అదేవిధంగా మీటింగ్ సభకు సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ఇదే అంశాన్నిపై మనతో మాట్లాడడానికి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ప్రధానంగా మనం చూస్తున్నాం నిన్న కూడా వర్షం వచ్చింది, అదే మరో 3 రోజుల పాటు వర్షం ఉంది. సో ఇన్ కేసు వర్షం వచ్చిన ఎడల సభకు ఎటువంటి ఆటంకం లేకుండా ఎటువంటి చర్యలు చేపడుతున్నాం? నిన్న వచ్చినటువంటి వర్షం అంతా కూడా కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినప్పటికీ రాబోయే రోజుల్లో కూడా వచ్చినటువంటి వాతావరణ సూచనలు దృష్టిలో పెట్టుకుని వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో కంప్లీట్ వాటర్ ప్రూఫ్ షెడ్యూల్ని నిర్మాణం చేస్తూ అదేవిధంగా ఆ షెడ్యూల్ మీద వచ్చిన వాటర్ కూడా మళ్ళీ ప్రాంగణంలోకి పోకుండా చుట్టూ కూడా ఒక ట్రెంచెస్ తవ్వి ఆ ట్రెంచెస్ అంతటి కూడా బయట వాగులోకి తీసుకెళ్తూ ఈ రకంగా ప్రాంగణం కానీ ఫుడ్ ఏదైతే స్టాల్స్ దగ్గర కానీ చంద్రబాబు నాయుడు గారు బస చేసే దగ్గర కానీ మీటింగ్ హాల్స్ దగ్గర కానీ మీడియా దగ్గర కానీ ఇట్లా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ ఫుల్ ఫ్లెడ్జెడ్గా మనం పనిచేస్తూ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేయాలని ఆలోచనతో డే అండ్ నైట్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సార్, 4 రోజుల పాటు సీఎం గారు ఎక్కడ బస చేయనున్నారు? భద్రతా చర్యలు ఎలా ఉంటున్నాయి? సీఎం గారు ప్రాంగణంలోనే బస్సు వద్దనే ఆయన బస చేస్తూ ఉన్నారు. మొన్ననే డీజీపీ గారు కూడా వచ్చి ఏదైతే స్టేజ్ కానీ ప్రాంగణం కానీ ఆయన నైట్ హాల్ట్ కానీ అన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఎస్పీ గారు కూడా పర్టికులర్ గా దానికి సంబంధించినటువంటి డైరెక్షన్స్ అన్ని కూడా గైడ్ లైన్స్ అన్ని కూడా ఆయన కూడా ఇవ్వడం జరిగింది. అంచేత ఏ రకమైన ఇబ్బంది లేకుండా గతంలో జరిగినటువంటి మహానాడుని మించి కడపలో జరిగేటువంటి మహానాడు జరగబోతుంది అనేటువంటి మా అందరికీ వస్తున్నటువంటి అభిప్రాయం. ఈ రోజు కూడా ఇన్ని కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన, ఎందుకంటే ఇవన్నీ కూడా ఓన్లీ షార్ట్ టైం, ఓన్లీ 10 days. ఎందుకంటే మహానాడు 27, 28, 29 అనుకున్నప్పటికీ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మహానాడు ఏదైనా వాయిదా లేకపోతే ఏంటనేటువంటి ఆలోచనలో ఆలస్యమై నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేవలం 10 రోజుల్లోనే ఇంత చకచక కార్యక్రమాలు జరుగుతున్నాయంటే రాయలసీమ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇందులో ఇన్వాల్వ్ అయి భుజస్కంధాల మీద వేసుకుని పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలే కాదు, తెలుగు జాతికి కూడా పెద్ద పండుగ. అంచేత ఒక సంక్రాంతి, ఒక క్రిస్మస్, ఒక రంజాన్లో ఏ రకంగా అయితే ఇన్వాల్వ్ అవుతామో ఈ రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగు జాతి అందరం కూడా ఇన్వాల్వ్ అవుతాం. అందులో మంత్రులైనా ఎమ్మెల్యేనా అందరం కార్యకర్తలమే పార్టీ వచ్చేటప్పటికి. థ్యాంక్ యూ. సో వర్షం వచ్చినా కానీ ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా సభా వేదికల చుట్టూ కూడా ఒక ట్రెంచింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వర్షానికి తడవకుండా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశామని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. కెమెరామ్యాన్ చాందుతో రమేష్, NTV, కడప.